రాయపాటి శైలజ గారు మహిళా కమిషన్ చైర్మన్. ఆవిడ ఆ బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళిన సందర్భంలో మా అడ్వకేటు ప్లస్ డాక్టరు మా రజనక్క అక్కడే ఉంది. నోరేసుకొని పడిపోవడం తప్పితే అక్క దగ్గర మ్యాటర్ లేదు. ఆ విషయం మనందరికీ తెలిసిందే. ఏదో మీడియాలో కూర్చొని లేదంటే యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో కళ్ళు మిటకరించుకుంటా గై గై అని మాట్లాడుతుంది కానీ గ్రౌండ్ లెవెల్‌లో ఫేస్ టు ఫేస్ మాట్లాడాలంటే అక్కకి దడ. గట్టిగా మాట్లాడితే సమాధానం కూడా చెప్పలేదు. ఇవాళ జరిగిన సిచ్యువేషన్ అదే. రాయపాటి శైలజ గారు అడిగిన ప్రశ్నలకి మా రజనక్క బిక్కమొఖం వేసింది. సమాధానం చెప్పలేక అడ్డగోలుగా అరుస్తుంది కానీ సమాధానం లేదు. దానికి వీళ్ళిచ్చే ఎలివేషన్‌లు ఏంటనుకుంటున్నారు వైఎస్ఆర్‌సీపీ పార్టీ సోషల్ మీడియా? రాయపాటి శైలజ గారిని మా రజనక్కట గడగడలాడించేసిందట. ఒకసారి ఏమని గడగడలాడించేసింది? ఎవరిని గడగడలాడించేశారు? ఎవరు మాట్లాడితే ఎవరు నోరు మూసుకొని కూర్చున్నారు అనేది ఒక్కసారి అదే వీడియో సాక్షిలో వచ్చిన వీడియోనే. నేనేం వేరే వీడియో ఏం తీసుకొచ్చి వినిపించట్లా. సాక్షిలో వచ్చిందే. ఒకసారి వినిపిస్తా. వినిపించిన తర్వాత మనకి క్లారిటీ వచ్చేద్ది. ఎవరు మెచ్యూరిటీగా మాట్లాడుతున్నారో, ఎవరు ఆలోచించి మాట్లాడుతున్నారో, ఎవరు రాజకీయ దురుద్దేశంతో మాట్లాడుతున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఒకసారి వినండి. మహిళా కమిషన్ చైర్మన్ రాయపాటి శైలజ గారు చెప్తున్నారన్నమాట వాళ్ళకి. అక్క ఏమైనా తలక ఊపుతుందంటే అవునండి అవునని చెప్పి తలక ఊపుతుంది. ఇప్పుడు ఏమైనా మాట్లాడుతూ వినిపిస్తారు చూడండి. మరి నువ్వెందుకు వెళ్ళిపోయావు? చూసారా ఎవరు అడ్డగోలుగా వాదిస్తున్నారండి ఇక్కడ? రాయపాటి శైలజ గారు చాలా క్లియర్‌గా బాధితులు చెప్పిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో, వాళ్ళు చెప్పిన వివరాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా మేము పరిశీలిస్తాం. వాళ్ళు ఏదైనా ఉంటే కంప్లెయింట్ చేస్తారో, వాళ్ళు స్టిల్ ఇవాల్టికి కూడా వాళ్ళు పోలీసుల మీద ఆరోపణలు చెయ్యట్లేదు. వాళ్ళు పోలీసులు హెల్ప్ చేశారనే చెప్తున్నారు. మీరు అనవసరంగా ఇక్కడికొచ్చి రాజకీయం చేస్తున్నారని చెప్పేసి మాట్లాడుతుంటే, ఇక్కడికొచ్చి అడ్డగోలుగా మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారని చెప్పేసి మాట్లాడుతుంది. మరి ఇది అడ్డగోలు వాదన కాదా? మరి వీడికి ఏమైనా సబ్జెక్ట్ ఉందనాలా? లేదనాలా? సబ్జెక్ట్ నిల్లు చదువుకుందంతే అడ్వకేట్ మరి ఎలా అయిపోయిందో ఇవాళ కూడా అర్థం కాదు. ఉత్తి డొల్ల ఏమీ లేదు. నోరేసుకొని కళ్ళు మిటకరించుకుంటే గై గై గైమని చెప్పేసి వాగడం తప్పితే కొంచెం అయినా సరే ఇంగిత జ్ఞానం ఉంటే మనం అలాంటి సంఘటనల్ని మనం రాజకీయం చేయాలనే ప్రయత్నాలు మనం చెయ్యం అక్కడ. మీకు పూర్తి వీడియో వినిపిస్తా. ఇంకొక 2 నిమిషాలు ఉంటది. ఆ 2 నిమిషాలు వినండి. మహిళా కమిషన్ చైర్మన్ రాయపాటి శైలజ గారు ఏం మాట్లాడారో ఒకసారి మీకు క్లారిటీ వచ్చింది. గట్టిగానే ఇచ్చారు ఆవిడ. మరి అది నాకు గట్టిగానే పడింది. నువ్వు ఇంతకు ముందేంటో తెలుసు, ఇప్పుడేంటో తెలుసు నాకు. నువ్వే ఎక్స్ట్రా మాటలేం మాట్లాడు మాకు. నువ్వు రాజకీయంగా ఎలా పొలవని చెప్పి చూస్తున్నావు మాకు అర్థమయ్యింది. ఈ సంఘటనని మనం రాజకీయంగా పొలవకూడదు. రాజకీయ రంగు పులివేసి మనం దీన్ని ప్రచారం చేసి ఆ బాధిత మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బజారుకేడ్చడం తప్పది. ఈ సంఘటన జరిగింది. దీన్ని మనం రాజకీయంగా ఇష్యూ చేయకూడదని చెప్పేసి మాట్లాడుతా అడ్డడ్డంగా తల ఊపేస్తుంది, కళ్ళు మురికరించుకుంటా అలాగేనండి అలాగేనండి అని చెప్పేసి గట్టిగా మాట్లాడలేదు. ఎవరైనా సరైన సమాధానం చెప్పే వ్యక్తి తగిలితే నోరు కూడా ఎత్తదు, అడ్డంగా వాదిస్తుందన్నమాట. అర్థమైందా? మేము మొదటి నుంచి చెప్తున్నాగా అక్క దగ్గర మ్యాటర్ నిల్లు. డిబేట్లలో కూర్చొని ఎక్కడి నుంచి ఎక్కడికో మాట్లాడమంటే మాట్లాడుతుంది కానీ పట్టుమని 10 నిమిషాల పాటు ఒక టాపిక్ తీసుకొని ఎక్కడా కూడా డైవర్ట్ అవ్వకుండా ఆ టాపిక్లోంచి ఇంకో టాపిక్లోకి వెళ్ళకుండా 10 నిమిషాల పాటు మాట్లాడలేదు.
కళ్ళు మిటకరించుకుంటా అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి మాట్లాడమని బోలెడు మాటలు మాట్లాడేస్తారు. గ్రౌండ్ లెవెల్‌లోకెళ్తే ఇది పరిస్థితి. గట్టిగా సమాధానం కూడా చెప్పలేని పరిస్థితి ఇక్కడ. కాదు. ఒక సంఘటన జరిగింది. ఒక మహిళని వివస్త్రాన్ని తీసి కొట్టారు. మేమిక్కడ ఎవ్వడు కూడా దాన్ని సమర్థించట్లా. కడుపుకి అన్నం తినేవాడెవడో, మనిషి పుట్టక పుట్టినోడెవడో కూడా ఆ సంఘటన ఎవడు సమర్థించడు. దానికి కారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెనకేసుకొని రారండి. ఎవరు రారు. అదే పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా సరే. కానీ మీరేం చేశారు? ఆ వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఆ కొట్టినప్పుడు ఆ ప్రాంతం వరకే తెలుసు. ఇలా కొట్టారని చెప్పేసని. ఆ ఇష్యూని ఇప్పుడు మీరు మీడియాలో ప్రచారం చేసి, సోషల్ మీడియాలో వైరల్ చేసి, రాష్ట్ర వ్యాప్తంగా ఆ మహిళ పరువుని తీసింది మీరు కాదా? ఇలాంటి సంఘటనలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలండి. మరిక్కడ మీరు చేసిందేంటి? పైగా మీరు అక్కడికెళ్ళి రాజకీయం చేయాలని ప్రయత్నిస్తారా? నిన్న మొన్న డిబేట్‌లలో ఏం మాట్లాడారు? రాజకీయ రంగు కులమా లేదా? తెలుగుదేశం పార్టీకో లేదంటే కూటమి ప్రభుత్వానికో అంటగట్టే ప్రయత్నాలు చేయలేదా? మరది తప్పా కాదా? దానికి సమాధానాలు చెప్పరు మళ్ళీ దానికి. అడ్డగోలుగా వాదించమంటే వాదింతారా? ఇప్పుడు ఈ ఇష్యూకి సంబంధించి ఒకసారి రాయపాటి శైలజ గారు ఏం మాట్లాడుతున్నారు వినిపించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి వినండి. అంతేగాని వాళ్ళైనా కానీ మాకు జరిగిన అన్యాయం మైకుల్లో చెప్పుకొని తిరిగేది బట్టలు ఎవరైనా చేస్తే డెఫినెట్లీ అవమానం. ఇప్పుడు వాళ్ళు వీటన్నిటికంటే వాళ్ళు కోరుకునేది అయితే ఏది ఉందో, ఏదైతే వీడియోస్ ఉన్నాయో సోషల్ మీడియాలో కానీ ఏదైతే వీడియోస్ ఉన్నాయో అవి డిలీట్ చేయించండి అని అడిగారు. అది ఆల్రెడీ నేను ఎస్పీ గారితో మధ్యాహ్నమే మాట్లాడితే సార్ కూడా వీఆర్ వర్కింగ్ ఆన్ దట్. మేము అందుకే పబ్లిక్ గా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎవరైతే ఇనీషియల్ గా అప్లోడ్ చేశారో అది కూడా యాక్చువల్లీ ఇంకో కంప్లైంట్ ఇవ్వమని చెప్పాం. ఎందుకంటే అది వాళ్ళ టీవీ వాళ్ళ డ్రైవ్ లో నుంచి వచ్చింది కాబట్టి అది ఫస్ట్ బయటకు ఎలా వచ్చింది. అది వాళ్ళు ఓన్లీ పోలీస్ స్టేషన్ విన్నారు కదా? బాధిత కుటుంబం ఏం కోరుకుంటున్నారు? ఏవైతే ఆ వీడియోలు సోషల్ మీడియాలో కావచ్చు వైరల్ అవుతున్నాయో వాటన్నిటిని డిలీట్ చేయించండి. అవి డిలీట్ చేపిస్తే సరిపోద్ది. తర్వాత చట్టపరంగా వీళ్ళని ఏ విధంగా శిక్షిస్తారనేది ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు ఎలాగో ప్రభుత్వం తీసుకుంటది. కనీసం ఈ వీడియోలు సోషల్ మీడియాలో ఉన్నాయి కాబట్టి వాటిని డిలీట్ చేపించే ప్రయత్నాలు చేయండి అని చెప్పేసి వాళ్ళు కోరారు. ఆ విషయమే రాయపాటి శైలజ గారు స్పష్టంగా చెప్తున్నారు. బాధిత కుటుంబాన్ని ఇంకా రోడ్డు మీద తీర్చమాకండి, వాళ్ళ పరువును తీయమాకండి. జరిగిన సంఘటన చాలా బాధాకరం, దాన్ని ఎవరో సమర్థించరు అని చెప్తూనే అంత చక్కగా అంత వివరంగా మాట్లాడుతుంటే మరి రజనక్క ఏమని మాట్లాడుతుందండి? అడ్డగోలు వాదన. మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికని అడుగుతుంది. రాకూడదా? మరి నువ్వు ఎందుకెళ్ళావు? మహిళా కమిషన్ చైర్మన్ వెళ్ళకూడదట, వెళ్తే ఎందుకు వచ్చారు అని అడుగుతుంది. మీరు ఇప్పుడు వచ్చారా అని అడుగుతున్నారు. మీరు ఇమీడియట్గా సంఘటన జరిగిన ఎమ్మటే మీరు వెళ్ళిపోయారా? బయటకు వచ్చిన తర్వాతే వెళ్ళారు. అందరికీ తెలిసిన తర్వాతే వామ్మో ఇంత దారుణమైన సంఘటన జరిగిందా, అసలు ఇలాంటి సంఘటనలు మనం సమర్థించకూడదు, ఇలాంటిది ఎవరు చేసినా తప్పే అని చెప్పేసి అని అందరూ అనుకున్న తర్వాత అందరికీ తెలిసిన తర్వాత మీరు వెళ్ళినా సరే మీరు ఎప్పుడైనా అప్పుడే వెళ్ళారు మీరు కూడా. నువ్వేనా ఎమ్మటే పరిగెట్టుకు వెళ్ళిపోయావా? అంటే మీరు వెళ్ళిపోతారా రాజకీయం చేయడానికి? ఎక్కడైనా సరే ఈ పిచ్చి ప్రయత్నాలు మానుకుంటే బాగుంటుంది. నేను రజనీ గారికి మళ్ళీ చెప్తున్నా, నువ్వు సోషల్ మీడియాలోనో డిబేట్లలో కూర్చొని పిచ్చ పిచ్చ వాగినంత ఈజీగా ఉండదు. డైరెక్ట్గా మాట్లాడాలంటే మన సబ్జెక్ట్ ఉన్న వాళ్ళతో మాట్లాడంటే మనం వెళ్ళలేము, సైలెంట్గా కూర్చోవాలా. అవి ఆవిడ శైలజ గారు ఇన్ని మాట్లాడినారు నిన్ను. నీ సంగతి ఏంటో తెలుసు, ఇంతకు ముందు తెలుసు, ఇప్పుడు తెలుసు. నువ్వు మాట్లాడమాకు, నోరు మూసుకొని కూర్చోవాలి కానీ టక్కుమని మూసుకొని కూర్చున్నావు. సమాధానం ఉందా నీ దగ్గర? చెప్పగలిగావా? కొన్ని గట్టిగా ఆ విషయం మీద నువ్వు మాట్లాడగలుగుతావా? కొన్ని బాధిత కుటుంబం చేసి చెప్పించండి. మాకు ప్రభుత్వం అండగా నిలబడలేదనో లేదంటే పోలీసులు మాకు ఇచ్చేసారని చెప్పేసానో బాధిత కుటుంబం చేసి చెప్పించండి. చెప్పించలేము. అక్కడికెళ్ళి గద్దలా కాసు కూర్చోవాలా, ఏదో రకంగా రాజకీయం చేసే ప్రయత్నాలు చేయాలా, పైగా నువ్వు అక్కడికెళ్ళి ఎదురుదాడి చేసే ప్రయత్నం. నేను మళ్ళీ చెప్తున్నా, నీ దగ్గర ఎలాంటి సబ్జెక్టు లేదు, నీ దగ్గర ఎలాంటి మ్యాటర్ లేదు. ఊరికే నోరేసుకొని గెయ్యమని చెప్పి అడ్డానికి తప్పితే నువ్వు దేనికి పనికిరావు. కనీసం ఇలాంటి సంఘటనల్ని ఇకనైనా సరే రాజకీయం చేసే ప్రయత్నం చేయమాకండి. సాటి మహిళవే కదా, నీకు ఆ బాధ ఏంటో తెలుసుద్ది కదా. ఎక్కడైనా సరే ఇవి కట్టిపెడితే బాగుంటుంది.